మొబైల్ అక్కడ ప్రియమైన రామన్నపేట ప్రముఖులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మీకు ఈరోజు సాధారణంగా క్రైస్తవులు వచ్చి స్వార్థ చెప్పడం సాధారణమైన విషయం. నేను ఇప్పుడు స్వార్థ చెప్పట్లేను, ఒక వార్త చెప్తున్నాను. దయచేసి ఆ వార్త నిజమా కాదా, సత్యమా అసత్యమా, ఒకసారి దాన్ని మీరు ఆలోచన చేయండి. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితం ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది, మనిషిని మట్టిలో నుండి దేవుడు చేశాడని. ఇది ఒకవేళ సత్యం కాకపోతే నేను చెప్పబోయే ఇతర విషయాన్ని కూడా ఇది ఒక పుక్కిటి పురాణము, ఇది ఒక కాకి కథ, పిట్ట కథ అనుకో మీరు వదిలేయచ్చు. ఒకవేళ అది సత్యం అని భావిస్తే, అది అర్థమవుతే, సైన్స్ కూడా నిరూపిస్తే, నేను చెప్పబోయే ఇతర విషయాన్ని మీరు గ్రహించండి. ఏదైనా ఆడపిల్ల మేదప్పితే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు రాసిస్తారు, ఐరన్ జింక్ ఉన్నటువంటి మెడిసిన్ రాసిస్తారు. ఎందుకు? భూమిలో ఐరన్, జింకు, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, సోడియము ఇవన్నీ ఉన్నాయి, మనిషిలో కూడా ఉన్నాయి. అంటే మట్టిలో నుండి మనిషి తీయబడ్డాడు అనేది సత్యము, వాస్తవము, ఇది నిరూపించబడిన సత్యం. అదేవిధంగా అదే బైబిల్ ఇంకో మాట చెప్పింది, ఇప్పుడు అతి త్వరలోనే ప్రపంచంలో ఇరాక్ అనే దేశము పరిపాలించబోతుంది ప్రపంచాన్నంతా. అది అయిపోయిన తర్వాత మాదియా పారసీక దేశం వస్తుందని చెప్పాడు, అది జరిగింది. ఆ తర్వాత అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఈ ప్రపంచాన్ని జయించి పరిపాలించబోతున్నాడని చెప్పింది, అది జరిగింది. ఆ తర్వాత రోమా ప్రభుత్వం వస్తుందని చెప్పింది, అది జరిగింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పరిపాలన వస్తుందని చెప్పింది, అది కూడా జరిగింది. ఇక రాబోతున్నది ఏంటంటే క్రీస్తు రాజ్యం రాబోతుందని చెప్పింది. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ విషయాలన్నీ నిజంగా జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదు? ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, చరిత్రలో ఇంతకుముందు చెప్పింది జరిగి నెరవేరింది, ఇప్పుడు కూడా రాబోతున్నటువంటి ఒక రాజ్యం గురించి చెప్తుంది. దానికి ముందుగా ఒక మాట చెప్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలలో, క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడెను. లేఖనముల ప్రకారము అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచన రూపంగా చెప్పినట్లుగా మన వేద గ్రంథాల్లో కూడా సృష్టికర్త మనకు బదులుగా మరణిస్తాడని చెప్పబడింది. ప్రజాపతి తనకు తానే బలి అవుతాడని. యేసుక్రీస్తు ప్రభు ప్రజాపతి, ఆయన ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి యొక్క నటనడుమ స్థలంలో ప్రపంచ నలుమూలలన్నీ లాగడానికి తాను సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ తర్వాత ఆదివారం నాడు ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇది సత్యము, ఇది చారిత్రక ఆధారాలు, పురాతత్వ శాస్త్ర ఆధారాలు నిరూపించినటువంటి సత్యము. మరి ఆయన మళ్ళీ చెప్పాడు, అతి త్వరలో క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాను అని. ఆయన వచ్చినప్పుడు నన్ను చూసి నా కుమారుడు నా గురించి ప్రకటించారు, నా పక్కన అంటాడు. మరి ఆయన నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన రాకముందే లేదా మనం ప్రాణం పోకముందే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. మానవ యొక్క పాప పరిహారార్థం తాను కార్చిన రక్తము ద్వారా మనిషికి విమోచన, స్వర్గ ప్రాప్తి, సత్యలోక ప్రాప్తి మనకు అనిస్తున్నాడు. ఇది స్వార్థం ఎందుకు అంటున్నామంటే, మనము ఎన్ని క్రియలు చేసినా, ఎంత ప్రయాసపడ్డా సాధించలేనిది కేవలము క్రీస్తు చేసిన పుణ్యదాన బలియాగం ద్వారా సాధ్యమవుతుంది. ఇది నమ్మడం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సత్యమని గ్రహించండి, తెలుసుకోండి, పరీక్షించండి. చెప్పినంత మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. అలాగని మీరు మతం మార్చుకోమని నేను చెప్పట్లేదు, మతం మార్చుకోవద్దు, నేను కూడా హిందూనే. అసలు భారతదేశం అంతా హిందూనే, ప్రపంచం అంతా కూడా హిందూనే, ప్రపంచంలో ఉన్న వారందరూ హిందువులే. హిందూ అంటే అదొక మతం కాదు, అదొక జీవన విధానం. నేను ఒక హిందూగా చెప్తున్నాను. యేసుక్రీస్తు సృష్టికర్త మన కోసం కాచిన రక్తం ద్వారా మనకు పరలోకం ప్రస్తావం వస్తుంది. మీరందరూ ఆ పరలోకాన్ని పొందుకోవాలని ప్రభు పేరు మీకు విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై